జగన్ ఏం చేద్దాం ఈరోజు? బాబాయ్ చెప్పండి బాబాయ్ మీరే. ఏమన్నా దాన్ని జయప్రీతో పనిచేస్తా అన్నారు కదా, చేశారా? అంటే బాబాయ్ అది పూర్తిగా ఎక్కడెక్కడ ఎలా చేంజ్ చేయాలో అర్థం కావట్లేదు బాబాయ్, మొత్తం టోటల్గా. ఏదో లోకల్ డేటాబేస్ మీకు? లేదు బాబాయ్, రిమోటేనా? రిమోటే. చాలా ఫాస్ట్ ఉంది వాళ్ళ. క్రెడెన్షియల్స్ మార్చిన తర్వాత నేను లోకల్కి ఏం మార్చలేదు బాబాయ్, కానీ పాస్వర్డ్ ఒకటి చేంజ్ చేసుకున్నా అంతే. పాస్వర్డ్ చేయండి, రికార్డ్ చేస్తాం కాబట్టి. అదే ఉంది కదా. అవును బాబాయ్. ఇప్పుడు జేక్వరీలో చేయటానికి ఏమైనా సరే, అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు జేక్వరీ ప్రాక్టీస్ చేసా అన్నారు కదా. అవును బాబాయ్, ఒక 8 ఎక్సర్సైజెస్ ఉంటే అందులో 7 స్లైడ్స్ మొత్తం చేశాను బాబాయ్, ఒక స్లైడ్ మిగిలిపోయింది. ఇక్కడ బాబాయ్ ఈ ఏరియాలో, అవును ఎస్పెషల్గా ఈ ఏరియాలో ఉంది కదా. ఓకే. ఈ ఏరియాలో బాబాయ్ ఇదంతా ఇట్లా కాకుండా ఓకే. నీట్ గా లుక్ అండ్ ఫీల్ వచ్చేటట్టుగా చేయాలి. అని స్టెప్స్ మటుకి మన జేఎస్ తో పోలిస్తే చాలా తక్కువ, సింపుల్ లైన్ లో అయిపోతుంది బాబు. ఇది జేక్వరీ టేబుల్. ఓకే, కొంచెం నీట్ గా ఉంటాయి. అదేలే బాబా. ఈ పేజ్ నేషన్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ కిందకి వెళ్ళిపోవాలి. అవును బాబా. అంటే ఏం చేయాలి అంటే వచ్చిన డేటాని ఇట్లా చూపించాలి. ఓకే, మల్టిపుల్ టేబుల్స్ లాగా, మల్టిపుల్ సెక్షన్స్ లాగా. ఇట్లా నేను 25 rows అంటే ఇట్లా 25 rows కోట్ వస్తుంది, అదేలే బాబా. 10 rows ఇట్లా వస్తుంది. ఇట్లా జేక్వరీ టేబుల్స్ అని కొన్ని ఉంటాయి. అదేలే బాబా. ఇది ఒకటి. ఇదేమో జేక్వరీలో HTML వాటిని మాడిఫై చేయటం, ఇది ఒక రకం. ఓకే, ఇది జేక్వరీ టేబుల్ ప్లగిన్స్. రకరకాల టేబుల్స్ ఉన్నాయి, వేరే వేరే టేబుల్స్ ఉన్నాయి. ఇట్లా ఏదైనా వాడుకోవచ్చు. కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని ఫ్రీగానే ఉంటాయి. అదేలే బాబా. ఇట్లా ఏదైనా ఫ్రీగా వాడుకోవచ్చు. అంటే మన డేటాబేస్ అదే కానీ ఇక్కడ జేక్వరీ రాయడం వల్ల టేబుల్ చేంజ్ అయిద్దా బాబాయ్? టేబుల్స్ టేబుల్ లుక్ అండ్ ఫీల్ మార్చేది అట్లా మార్చేది. ఓకే ఓకే. జేక్వరీ టేబుల్స్ కొన్ని ఉంటాయి. అంటే జేక్వరీ అంటే వేరే ఏం లేదు, జస్ట్ ఇట్లా. అదేలే బాబు. చూడండి, మీరే చూడండి. అవును బాబాయ్, చూసాను ఇది. ఇక్కడ టేబుల్ మీద సెర్చ్ ఇంప్లిమెంట్ చేయడం. సెర్చ్ ఇంప్లిమెంట్ చేయమంటే ఇప్పుడు RY అంటే వచ్చేసి అదేలే బాబు. సెర్చ్ ఇంప్లిమెంట్ చేస్తాం. అదేలే బాబు. ఇది ఆర్ ఫంక్షన్ మీద ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు అని నువ్వు అసలు జేపర్ ఒకసారి అప్లై చేశారా? కోడ్లో మామూలుగా దాదాపుగా కొంత చేంజ్ చేశాను బాబాయ్. కాకపోతే మనం అక్కడ ఆ ఫర్ ఈచ్ లూప్ దగ్గర, ఆ పైన వచ్చేటప్పటికి జేసన్ లూప్ దగ్గర అది ఎలా, ఇక్కడ ఈ ఫెచ్ లూప్ దగ్గర, ఇక్కడ వచ్చేటప్పటికి ఈ ఫర్ ఈచ్ లూప్ అది అక్కడ అసలు ఎలా ఇంప్లిమెంట్ చేయాలో అర్థం కాలేదు బాబాయ్. ఈ మిగతాదంతా చేంజ్, అది అర్థం. HTML పేజ్ లో ఇవి ఉన్నాయి కదా, ఈ ఫెచ్ లోనా? అవును బాబాయ్, ఫెచ్ HTML పేజా లేదా pay.js పేజ్? ఫస్ట్ అసలు మనం బేసిక్ స్క్రిప్ట్ కదా బాబాయ్, దీంట్లోనే చూసాను.
దేంట్లో స్క్రిప్ట్ డాట్ చేస్తాను. అవును బాబాయ్. ఇట్లా ఈ ఫెచ్ బదులు వేరే వాడుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇది ఏం మారదు. అదేలే బాబాయ్. డేటా తెచ్చుకోవడం వరకే. డేటా తెచ్చిన తర్వాత ఇదంతా జావాస్క్రిప్ట్. ఓకే. డేటా తెచ్చుకున్న తర్వాత ఇదంతా జావాస్క్రిప్ట్. అదేలే అయితే బాబాయ్. అయితే ఇక్కడ డాక్యుమెంట్ గెట్ ఎలిమెంట్ ఐడి ఇవన్నీ మారిపోతాయి. అవన్నీ ఏం లేదు, జస్ట్ డాలర్ సింబల్ ఇచ్చి మన డాలర్ సింబల్ ఇచ్చి తీసుకొచ్చుకోవచ్చు. ఐడికి ఏమో యాష్ మార్క్ పెట్టడం అవన్నీ అది ఇంత చూసాను. ఈ ఫెచ్ ఉంది కదా, అవును. ఈ ఫెచ్ కూడా జేక్వరీలో వేరే ఆప్షన్స్ ఉంది. ఎట్లా సెట్ చేసుకోవాలి? అదేలే బాబాయ్. చాలా ఈజీగా ఉంటుంది. అజాక్స్ అని ఒకటి ఉంటుంది. ఓకే. జేక్వరీ అజాక్స్ అంటే ఓకే. జేక్వరీలో అజాక్స్ ఆబ్జెక్ట్ డిఫాల్ట్ ఉంటుంది. అదేలే బాబా. ఫెచ్ API ఇలా ఉంటుంది, జేక్వరీ అజాక్స్ ఇలా ఉంటుంది. ఓకే. సక్సెస్ అదేలే బాబా. సక్సెస్ లో మీ డేటా ఉంది. ఓకే. సక్సెస్ లో ఇక్కడ మీ డేటా ఉంది. ఇక్కడ మనకి డేటా కావాలి కదా, ఈ డేటా ఆబ్జెక్ట్ ఉంది, ఆ డేటానే యాడ్ అయ్యి ఆ సక్సెస్ లో ఇది రాదు. ఓకే. సేమ్ అదే ఉంటుంది. ఫెచ్ బదులు అవి ఉంటాయి. అవునవును బాబా. రెండింటి డిఫరెన్స్ ఏముండదు కదా. ఓకే. అదేంటంటే జేక్వరీలో ఈ అజాక్స్ అనే కాన్సెప్ట్ మెదర్ మనం అక్కడ మెన్షన్ చేస్తాం. అది గెట్ది 2 టైప్స్ చూసాను బాబా. అలా మెథడ్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. అజాక్స్ దగ్గరే గెట్ అని .గెట్ అని పెట్టారు బాబాయ్. ఫెచ్ ఉంది కదా. అవును బాబాయ్. ఫెచ్ లో డైరెక్ట్ దాన్ని క్యాచ్ రాసేస్తాం. అవును. అజాక్స్ లో రాస్తాం. ఓకే. ఓకే. ఇక్కడ యాక్సియస్ అని కూడా ఉంది. అవును బాబాయ్, యాక్సియస్ అని ఒకటి ఉంది. ఓకే. కూడా వాడుకోవచ్చు. అదేలే బాబా. రిక్వెస్ట్ సింపుల్ గా అదే యాక్సెస్ డాట్ గెట్ పుట్ పోస్ట్ ఇట్లా ఉంటాయండి. అదేలే బాబా. ఇట్లా కూడా వాడుకోవచ్చు. రెస్పాన్స్ ఉంటుంది. ఇక్కడ రెస్పాన్స్ బదులు డేటా పెట్టుకోండి. రెస్పాన్స్ డేటా డాటా లూప్ పెట్టుకోవచ్చు. లేదు జేక్వరీ అజాక్స్ వాడితే ఇక్కడ డేటా వస్తుంది. ఓకే. అంతా సేమ్ ఉంటుంది. అదేలే బాబా. అంటే కన్ఫ్యూజన్ ఎక్కడ ఉందా ఏందనేది క్వశ్చన్. జేక్వరీ వాడగలుగుతున్నారా అంటే బాబా అసలు మిగతా క్రియేటివ్ ఎలిమెంట్లు కాడ ఎంటీ ఎట్ చేయాలి, టెక్స్ట్ HTML పెట్టాలా, ట్యాగులు అవన్నీ అర్థమైనాయి. కానీ బాబాయ్ ఈ ఫెచ్ దగ్గర అసలుకి ఇలానే కొట్టి చూశాను బాబాయ్, వచ్చింది అలానే మీరు అన్నట్టు ఫెచ్ అజాక్స్ క్వెరీది పోస్ట్ది అవి వచ్చినాయి. కానీ ఇది దీంట్లో అయితే ఇప్పుడు URL-లోకి ఇలా డేటా పంపిస్తున్నాం, డేటా వచ్చింది. నా ఫర్ ఈచ్ అంటే లూప్ అనమాట. ఒక్కొక్క అందులో జేక్వరీలో జేక్వరీకి ప్రత్యేకంగా ఫర్ ఈచ్ అంటే ఏముండదు. అంటే ఇది ఇందులో ఇలా అర్థమైన తర్వాత అది ఒకటే స్టెప్ లో ఉండేటప్పటికి అసలు ఏది ఎక్కడ జరుగుతుంది అనేది అర్థం కాలేదు బాబా. అది సింగిల్ స్టెప్ లో ఇచ్చాడు, వస్తుంది అలా కొడుతుంటే. దానికి అది కూడా ప్రామిస్ ఫెయిల్స్ ఉంటాయి. దానికి అదేలే బాబాయ్. దాని సక్సెస్ ఫెయిల్ ఉంటాయి దానికి. అంటే నేనేది ఏంటంటే ఇప్పుడు జేక్వరీలో ఎలా కూడా చేసుకోవచ్చు. అదేలే బాబాయ్. ఫర్ ఈచ్ అని కూడా వాడుకోవచ్చు. అదేలే బాబాయ్. మీకు అంటే జేక్వరీలో ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. జేక్వరీలో ఇలా ఉంటుంది. ఈచ్ అని ఇది చూశాను బాబాయ్ నేను.
డాట్ ఈచ్ అని చెప్పేసి ఇలా ఇవ్వచ్చు. అవును. ఇలా ఇవ్వచ్చు. మీరు ఎలా చేయొచ్చు. అదేలే బాబా, నేను ఇదే వచ్చింది బాబా. నేను కొడితే ఓన్లీ ఈచ్ అని పెట్టి ఫంక్షన్ లో 2 వాల్యూస్ వచ్చాయి. ఇలా కూడా చేసుకోవచ్చు. ఈ ఫంక్షన్ లో 2 వాల్యూస్ వచ్చినాయి. ఈ 2 వాల్యూస్ అసలు ఏంటి బాబాయ్? అదే ఇప్పుడు ఇక్కడ jQuery ఫర్ ఈచ్ ఇది ఎరే, ఇన్పుట్ ఎరే. ఓకే. ఇదేమో ఐ ఏమో ఇండెక్స్. ఓకే ఓకే. ఐ ఇండెక్స్. ఆ వాల్యూ అనేది ఇండెక్స్ లో ఉన్న వాల్యూ బాబాయ్. ఇండెక్స్ వాల్యూ. ఓకే. ఇదేమో కీ మైన్ ఈజ్ వాల్యూ ఫర్ ఈచ్ ఫంక్షన్. అదేలే బాబాయ్. ఈ ఆబ్జెక్ట్ లో రొటేట్ చేస్తున్నాడు కదా, రొటేట్ చేసేటప్పుడు అదే. ఈచ్ ఆబ్జెక్ట్ ఎరేలో రొటేట్ చేసేటప్పుడు ఈచ్ ఆబ్జెక్ట్ వస్తుంది. ఓకే ఓకే. రొటేట్ చేసినప్పుడు దాని ఇండెక్స్ వస్తుంది, దాని ఆబ్జెక్ట్ వస్తుంది. ఓకే. మీరు కావాలని డెమో చూడండి, ఇలా వస్తుంది. -1 ఇక్కడ ఉంది కదా, అవును బాబా. -4 -5 అని వచ్చినాయి కదా. అవునవును. జస్ట్ ఇండెక్స్ కోసం మాట. అదేలే బాబా. లూప్ తిరిగేటప్పుడు లూప్ లో ఉన్న ఆబ్జెక్ట్ తీసుకొచ్చి వాల్యూ పెడతాం. ఓకే. ఇక్కడ ఉంది కదా, అవునవును బాబా. అది తీసుకొచ్చేసి వాల్యూస్ పెడతాం. ఓకే. అనేది ఇండెక్స్ అంటే లూప్ తిరిగేటప్పుడు ఏ ఇండెక్స్ లో ఉంది. అదేలే బాబా. ఇక్కడ ఆబ్జెక్ట్ లో కూడా వాడాడు. ఆబ్జెక్ట్ ఫంక్షన్ వాల్యూ ఇక్కడ ఇచ్చాడు కదా. అవును. ఇది ఆబ్జెక్ట్ ఇలా ఉంది. ఇది 2 2 3 3 ఇలా ఉంది కదా. దీన్ని కూడా ఎలాగ తీసుకొచ్చారు. ఓకే. ట్రై చేయండి. ఇక్కడ జకర్లో కూడా అన్ని ఆప్షన్స్ ఉంటాయి. అదేలే మనం బాబా. ఇక్కడ రాసినట్టుగా ఫర్ ఇచ్చే హంగామా రాయాల్సిన అవసరం లేదు. మెయిన్గా ఏంటంటే ఇక్కడ ఇండెక్స్ వస్తుంది. ఓకే. అవును బాబా. డిఫరెన్స్ ఇండెక్స్ ఇక్కడ ఇండెక్స్ ఉంటుంది. ఇండెక్స్ వాడుకోవచ్చు. ఓకే. ఇక్కడ ఏంటంటే వచ్చిన ఆబ్జెక్ట్ వాడుకుంటాను. అదేలే బాబా. అక్కడ ఇండెక్స్ కూడా వస్తుంది. అంటే జాస్క్రిప్ట్ లో కూడా వస్తుంది. డిఫరెంట్ వే ఆఫ్ హ్యాండ్లింగ్. సేమ్ ఆబ్జెక్ట్ సేమ్, అది ఇది సేమ్. అదేలే బాబా. సార్ ఆబ్జెక్ట్ మీ చేతికి వచ్చిన తర్వాత సేమ్ ఆబ్జెక్ట్ డాట్ ప్రైస్ ఆబ్జెక్ట్ డాట్ ఓకే. వాల్ ఉంటుంది. అదే ఇక్కడ డేటా డాట్ ఫర్ ఈచ్ అన్న, అక్కడ jQuery డాట్ ఫర్ ఈచ్. jQuery డాట్ ఈచ్ బాబా. అన్నిటికంటే ముఖ్యంగా నా క్వశ్చన్ ఏంటంటే, మీరు jQuery ఇనిషియేట్ చేయగలిగారా లేదా అనేది క్వశ్చన్. నిన్న మొత్తం మన దీంట్లో ఇంప్లిమెంట్ చేశాను బాబాయ్. కాకపోతే ఇంకా మన మెయిన్ అసలు మన దాంట్లో జరిగేది ఇక్కడ నుంచే కదా డేటా వెళ్ళేది. అసలు jQuery ఇనిషియలైజ్ అయ్యిందా? jQuery ఆబ్జెక్ట్ వచ్చిందా? అంటే అర్థం కాలేదు బాబా. ఆబ్జెక్ట్ అంటే నేనేమన్నానంటే ఏం చేయదు, మనం ఇది ఉంది కదా. అవును బాబా, అది మొత్తం ఒక లైన్ లో ఇది తీసేసి jQueryలో పెట్టండి. ఒక్క నిమిషం బాబాయ్. మొత్తం ఎందుకు అసలు ఇది మనకు కన్సోల్ డాట్ లాగ్ అనేది మన ఆప్షన్ కోసం పెట్టుకున్నాం కదా బాబాయ్. అది ఉంటుంది. దాని పక్కన పెట్టిన కామెంట్ అవుట్ చేద్దాం తర్వాత. ఆ ఫంక్షన్ కి రీప్లేస్మెంట్ రాస్తున్నాం బాబాయ్. కావాలంటే తర్వాత రీప్లేస్ చేస్తాం. రాలేదా? అంటే ఇలా పెట్టుకుంటూ వచ్చాను కానీ బాబాయ్, అసలు ఇక్కడ మనకి పెట్టగా మొత్తం మళ్ళీ తీసేసాను బాబాయ్. వర్కౌట్ అవ్వలేదా? అసలు చేంజ్ చేయకపోయేటప్పటికి అర్థం కాలేదు బాబాయ్ నాకు అసలుకి. ఇంకా అదే బాబాయ్, మన డాక్యుమెంట్ మొత్తం పెట్టేటప్పుడు ఈ సింగిల్ స్టెప్ లో అలా పెట్టేయచ్చు. అది ఎగ్జిక్యూట్ అవ్వలేదా? అంటే ఇలా మొత్తం క్రియేట్ ఎలిమెంట్, గెట్ ఎలిమెంట్ బై ఐడి కార్డ్ ఇలా చేసుకుంటూ అదంతా వదిలేద్దాం. అసలు ఇది లోడ్ ప్లాన్స్ కాల్ అయిందా లేదా అంటే ఇలా చూడలేదు బాబా, ఎగ్జిక్యూట్ చేయలా. ఒకసారి రన్ చేసి చూడండి.
ఓకే బాబాయ్. మీరు ప్రాక్టికల్ చేయకపోతే రాదు కృష్ణ. అదే అంటే నేను మొత్తం చేశాక చూద్దాం అని ఇలా ఇలా ఆ, మధ్యలో. మొత్తం అదే ఆ పోస్ట్ పోన్ మెంటాలిటీ వద్దంటున్నాను. ఓకే ఓకే బాబాయ్. ఆ పోస్ట్ పోన్ మెంటాలిటీ వల్ల చాలా డేంజర్. ఓకే. ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయిందా లేదా? ఆ, కానీ బాబాయ్ బటన్స్ ఇలా పక్కకి రావాలి, ఇంకా రాలేదు. రాలేదంటే ఏంది, మీ జేకూరి మీద ఎగ్జిక్యూట్ అవ్వలేదనేగా. అవును. మెయిన్గా మీ జేకూరి మీద ఎగ్జిక్యూట్ కాలేదే. అదేలే బాబాయ్. మరి ఎందుకు ఎగ్జిక్యూట్ కాలే? మీరు బేసిక్ మిస్ అయిపోతున్నారు శ్రీకాంత్. జేక్వరీలో బేసిక్ ఒకటి ఉంటుంది, అది మిస్ అవుతున్నారు. మీరు ఎక్కడా కూడా ఈ లైన్ పెట్టలేదు. అవును బాబాయ్, ఇది దాంట్లో చూశాను బాబాయ్, మన క్రోమ్ లో ఇది ఆ లింక్ ఓపెన్ చేస్తే ఏదేదో రాడేటా వచ్చింది, అసలు అర్థం కాలేదు. అది పెట్టకపోతే మీకు రాదు ఇది. అవును, నేను మామూలుగా ప్రాక్టీస్ చేసేటప్పుడు చూశాను బాబాయ్, అంటే అది ఏమన్నా ఫైలా ఏందనేది అర్థం కాలేదు. అది రాడేటగానే ఉంటది. ఓకేనా? అవునవును బాబాయ్. మీకు అర్థమైందా డిఫరెన్స్? అర్థమైంది బాబాయ్, నేను అది చూశాను కూడా, అది డేటా అసలు మనకి ఏంది, అందులో ఏముందనేది ఏం అర్థం కాల అది. నేను అదే అన్నా, నేను అసలు ఎక్కడ పెట్టుకోవాలి ఏంది అనేది మీకు తెలియాలి అంటున్నాను నేను. అవును బాబాయ్, అది ఖచ్చితంగా హెడ్ ఇది ట్యాగ్ లోనే పెట్టాలని చదివాను అది. హెడ్ ట్యాగ్ లో పెట్టాలి అనేది అది ఇంపార్టెంట్. అవునవును బాబాయ్, అది చదివాను కానీ. జావాస్క్రిప్ట్ ఎలా పనిచేస్తుంది అనే దానికి ఇది. సో ఈ ఫైలే ఉంది, ఇది. అవును బాబాయ్. రా డేటా అట్లా ఉంటది జేక్వరీ. అదేలే బాబాయ్. ఇది మన కోసం గూగుల్ వాడు తయారు చేసి పెట్టాడు, ఓకే. ఓపెన్ సోర్స్. నేను మామూలుగా ట్రై యువర్ సెల్ఫ్ దాంట్లో ఇది ఇలా స్క్రిప్ట్ ట్యాగ్ తీసేసి చూశాను బాబాయ్, రన్ అవ్వట్లే అప్పుడు. రన్ అవ్వదు. లేదు అలా కాదు అంటే, ఇట్లా డైనమిక్ గా వద్దు అనుకుంటే కనుక ఇక్కడ నుంచి jQuery.com నుంచి డౌన్లోడ్ చేసుకుని లోకల్లో పెట్టుకోండి. అదేలే బాబాయ్. ఇట్లా లోకల్లో పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు. బాబాయ్ డౌన్లోడ్ చేసినా కూడా రా డేటానే వచ్చిద్దా? డౌన్లోడ్ చేసినా రా డేటా వస్తుంది. ఓకే. రాని కాదు, అది మొత్తం స్క్రిప్ట్. అది అదేలే స్క్రిప్ట్ ని బాబాయ్. కాదు, దాన్ని మినిఫై చేశారు, min.json మినిఫికేషన్ ఉంటారు. ఓకే. jQuery.com లోకి వెళ్ళి ఇక్కడ డౌన్లోడ్ అని ఉంటుంది. అదేలే బాబాయ్. ఇది అన్కంప్రెస్డ్ స్లిమ్ బిల్డ్ అంటుంది. ఓకే. స్లిమ్ బిల్డ్ అంటే చాలా మినిఫికేషన్ వెర్షన్. అదేలే సేమ్ ఇదే బాబాయ్. ఉంటుంది, సేమ్ ఇదే అవును. ఉంటుంది. గూగుల్ కూడా ఇదే ఇచ్చేది. ఓకే. అయితే మనకి ఎప్పుడు ఇంటర్నెట్ ఉండాల్సిన అవసరం లేదు అనుకుంటే కనుక సింపుల్ ఇది పెట్టుకోవచ్చు. అదే బాబాయ్, లింక్ ఒకటి పెట్టుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని లోపల పెట్టుకోవచ్చు. ఓకే. ఓకే. డౌన్లోడ్ చేసుకొని లోపల పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు అదే. గూగుల్ ప్రొవైడ్ చేస్తుంది, గూగుల్ ఎప్పుడు ప్రొవైడ్ చేస్తుంటాడు కాబట్టి అది వచ్చింది. మెయిన్ గా ఇది పెట్టి దాని తర్వాత ఇది ఓకే. పెట్టాలి. మరి అది అదేలే. ఇక్కడే ఎందుకు పెట్టాలని కూడా డౌట్ రావచ్చు మీకు. అది అంత డౌట్ పడలేదు బాబాయ్, ఖచ్చితంగా హెడ్ ట్యాగ్ లోనే పెట్టాలని చదివాను బాబాయ్, అది ఒకటి మాత్రం. మరి ఎందుకు పెట్టలేదు? అంటే అది పెట్టాలని చూశాను బాబాయ్, కోడ్ ఇక్కడ అసలు చేంజ్ చేయడం అనేది అర్థం కాపేటప్పటికి బేసిక్ చదివేటప్పుడు దాని జోలికి అసలు బాగాలేదు బాబాయ్. సరే సరే, ఇప్పుడు ఇది ఉంది కదా, అవును బాబాయ్. ఈ index.html లో ఇక్కడ హెడ్ ట్యాగ్ లో పెట్టాం కదా,
అవును సో బాబాయ్. ఇప్పుడు ఇప్పుడు ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ లో ఎందుకు పెట్టామని? అదేంటిది ఇప్పుడు మన హెచ్టిఎంఎల్ పేజ్లో కదా బాబాయ్ దీన్ని జేఎస్ ఫైల్స్ని వీటిని ఇంపోర్ట్ చేసుకునేది. ఆ, దీంట్లోనే పెట్టాలి కదా. అంటే ఈ అంతే కదా. ఫైల్లోనే ఎందుకు వేరే వాటిలో కూడా పెట్టచ్చు అంట. అందులో పెట్టేటప్పుడు jQuery మార్చేటప్పుడు అందులో కూడా పెట్టాలి కదా. అదే అన్నా నేను. ఇప్పుడు jQuery ఏమో ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది, అవును బాబాయ్. ఫైల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. అవును ఈ రెండు ఎలా పనిచేస్తున్నాయి? ఇక్కడే కోడ్ ఫంక్షన్ ఇక్కడ రాసాం, jQuery ఫంక్షన్. అవును బాబాయ్. వాటికి వీటికి లింక్ ఉంది కదా బాబాయ్ ఫైల్స్కి. ఎక్కడ లింక్ ఉంది? మనం స్క్రిప్ట్ అదే జేఎస్ ఫైల్స్ని అంటే ఈ కోడ్ లేదన్నా ఉండొచ్చాము బాబాయ్. మరి ఫైల్స్కి అయితే మనం లింక్ ఇచ్చాం కదా స్క్రిప్ట్కి ఇండెక్స్కి. ఆ లింక్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ కింద లింక్ ఇచ్చాం. అవును ఈ లింక్ ఇచ్చినప్పుడు ఏమైందంటే ఈ పర్టికులర్ ఫామ్ లో ఈ జావా స్క్రిప్ట్ ఉంటుంది, ఈ జావా స్క్రిప్ట్ ఉంటుంది. రెండు జావా అదే స్క్రిప్ట్లే. ఓకే. ఇది ఫైనల్ గా మనం ఎంత జావా స్క్రిప్ట్ రాసినా, ఎంత సిఎస్ఎస్ రాసినా ఫైనల్ గా అన్ని వచ్చి కలవాల్సింది హెచ్టిఎంఎల్ ఫైల్. అవును ఎందుకంటే 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 ఇక్కడ మనం యాక్సెస్ చేస్తుంది హెచ్టిఎంఎల్ ఫైల్. అవును బాబాయ్. అందువల్ల అనమాట. ఓకే అదే శ్రీకాంత్, అర్థమైంది బాబాయ్. అది బేసిక్. ఓకే ఇది బేసిక్. ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్ యాడ్ చేయడం అనేది బేసిక్. అవునవును బాబాయ్. ఓకే శ్రీకాంత్. ఓకే బాబాయ్. సో అది అయిపోయింది. అది అయిపోయినప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ కానివ్వండి, స్క్రిప్ట్ డాట్ హెచ్టిఎంఎల్ కానివ్వండి, ఇప్పుడు ఎక్కడైనా మనం చేంజ్ చేస్తుంటే అది మార్చుకోవచ్చు, అది వేరే విషయం. అదే హెచ్టిఎంఎల్ ఏం మార్చలేదు, మొత్తం స్క్రిప్ట్ అని మార్చు. ఇప్పుడు అవును ఇవన్నీ చాలా వరకు మార్చొచ్చు. అవును బాబాయ్. క్రియేట్ ఎలిమెంట్ ఇవన్నీ మార్చొచ్చు. ఇవన్నీ వరకు మార్చచ్చు బాబాయ్. మారమంటారా? లేదు, నేను ప్రాక్టీస్ చేయను. అదేలే బాబాయ్. ఇప్పుడు వదిలే, తర్వాత ప్రాక్టీస్ చేయదు. ఓకే అదొకటాను. ఇప్పుడు ఈ టేబుల్ ఉంది చూసారా, అవును బాబాయ్. ఈ టేబుల్ jQuery ఫర్ ఈచ్ కూడా మారిస్తే మార్చండి. ఓకే అన్నిటికంటే ముఖ్యంగా ఆ టేబుల్ ఉంది కదా, ఇప్పుడు అవును jQuery పేజీ చాలా హెవీగా ఉంటుంది. ఓకే ఎందుకంటే jQuery లోడ్ అవ్వాలి కదా. అదేలే బాబాయ్. సార్ లోడ్ అయిన తర్వాత బాగానే ఉంటుంది ఫాస్ట్. ఓకే ఒకసారి లోడ్ అయిన తర్వాత మనకు అది చాలా హెల్ప్ చేసింది. అదేలే బాబాయ్. చూడండి అక్కడెక్కడ కొన్ని ఈ ఫెచ్ URLs ఇవన్నీ మార్చవచ్చు. ఓకే చూడండి 56 మిల్లీ సెకండ్స్ పెట్టింది. ఏంటిది బాబాయ్? 56 మిల్లీ సెకండ్స్. ఎక్కడ బాబాయ్? jQuery ఫైల్ లోడ్ అవడానికి 56 మిల్లీ సెకండ్స్. ఓకే ఓకే అన్నిటికన్నా ఎక్కువ కనపడింది బాబాయ్. ఇది స్క్రిప్ట్ డాట్ జేఎస్కి 10 మిల్లీ సెకండ్స్. అవునవును బాబాయ్. దీనికి ఏమో 22. అదే లోకల్లో ఉందనుకోండి, అదేలే బాబాయ్ తొందరగా. లోకల్లో ఉన్నప్పుడు ఇంచుమించు ఇదే సైజ్ ఉంటుంది. అవును 30 KB ఉంది ఇది. అవును ఇది 29 KB ఉంది హెచ్టిఎంఎల్ ఫైల్. హెచ్టిఎంఎల్ ఫైల్ కి 4 సెకండ్స్ పడుతుంది. అవును బాబాయ్. ఎట్లయినా పెట్టుకోవచ్చు, కానీ ఇది 56 సెకండ్స్ ఎక్కువ పడతానా మనకి. ఇది 4 సెకండ్స్ పట్టింది. అంటే ఇది సర్వర్ నుంచి వస్తుంది. అదేలే అంటే బాబాయ్. దేనికి ఎక్కువ టైం పడుతుంది అనేది మీకు అర్థమవుతుంది. అవునవును ఇక ఇక్కడ డైరెక్ట్ గా గూగుల్ నుంచి లోడ్ అయింది. అవును బాబా. లేదంటే jQuery నుంచి కూడా లోడ్ చేసుకోవచ్చు. ఓకే అక్కడి నుంచి కూడా లోడ్ చేసుకోవచ్చు. అదేలే బాబా. jQuery నుంచి లోడ్ చేసుకునేటప్పుడు స్లిమ్ బిల్డ్ అని ఉంటుంది. ఓకే అవును బాబా.
ఇదైనా పెట్టుకోవచ్చు. అదేలే బాబా. ఇప్పుడు ప్లాంట్స్ మనకి ఎంత పట్టింది కదా ఈసారి. అవును. టూ 117 మిల్లీ సెకండ్స్ పెట్టాం. అవును బాబా, ఇప్పుడు ఇంకా ఎక్కువ పట్టింది. అయితే డిఫరెన్స్ చూడండి, ఇది 24 kb, అవును బాబా. ఇదే 30 kb. ఓకే, కానీ మరి టైం ఎక్కువ పట్టింది. టైం ఎక్కువ పట్టిందంటే ఆ jQuery సర్వర్ స్లోగా రెస్పాండ్ అవుతుంది. అదేలే బాబా. అదే గూగుల్ సర్వర్ ఫాస్ట్ ఉంటుంది, ఓకే ఓకే. jQuery సర్వర్ స్లోగా ఉంటుంది. అందుకే ఏం చేస్తారు, చాలా మంది దీన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకొని లోకల్లో పెట్టుకోరు. అదేలే బాబా, అప్పుడు తొందరగా వస్తుంది. అప్పుడు మన లోకల్లో ఉంటే బటన్ ఉంటే లోకల్ నుంచే బటన్ వస్తుంది. అవునవును. ఏదైనా బటన్ కానీ ఏమైనా ఉంటే కనుక లోకల్ నుంచే వస్తుంది. అదేలే బాబా. అయ్యాక ఇదేంటంటే ఇక్కడ ఇంకో మెయిన్ ఏం ప్రాబ్లం ఉంటుందంటే, ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు నెట్వర్క్ ఉంది. ఇప్పుడు ఒకసారి ఇది ఆల్రెడీగా ఇండాట్ చేసి 200 కదా. అవును బాబా. ఇది ఇక మళ్ళీ లోడ్ అవ్వకుండా చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడే లోడ్ అవుతుంది. ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు లోడ్ అయింది. అదేలే బాబా. ఇది మళ్ళీ 200 రాకూడదు, ఎందుకంటే ఒకసారి లోడ్ అయింది. అదేలే. మళ్ళీ ఇక లోడ్ అవుతుంది అనమాట, అదే యూఆర్ఎల్ కాబట్టి. ఓకే. ఇప్పుడు చూడండి, script.js 304 వస్తుంది. అవును బాబా. ఎందుకంటే ఇది ఆల్రెడీ లోడ్ అయింది. ఓకే. ఇది కూడా మన దాంట్లో పెట్టుకుంటే, అదేలే బాబా. లోకల్ దాంట్లో పెట్టుకుంటే ఏంటంటే ఇట్లాగే వస్తుంది, మళ్ళీ లోడ్ అవుతుంది. ఆల్రెడీ లోడ్ అయ్యే అనుభవం ఉంటుంది. అదేలే బాబా. అట్లా రావచ్చు, అదొక అడ్వాంటేజ్ లోకల్లో పెట్టుకోవడం. అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు jQuery కొత్త వెర్షన్ వచ్చింది. ఓకే. ఇదే వెర్షన్ పెట్టుకుంటే పర్లేదు. అదేలే దీంట్లో బాబా. ఏదైనా మార్పులు చేర్పులు చేస్తే ఇమీడియట్ గా మనకి ఇంపాక్ట్ అవ్వకుండా. ఓకే. ఇది కూడా చూడండి, ఇక్కడ డిస్కాచ్ నుంచి వచ్చింది 5 మిల్లీ సెకండ్స్ లో లోడ్ అయింది. అవును బాబా. అంటే ఆల్రెడీ లోడ్ అయింది ఇది, ఓకే. డిస్కాచ్ నుంచి వచ్చింది ఇది. అదేలే బాబా. అంటే మళ్ళీ లోడ్ చేయలేదు, ఆల్రెడీ ఓకే. డౌన్లోడ్ అయ్యాను, అక్కడి నుంచే 5 మిల్లీ సెకండ్స్ వచ్చేసి. అదేలే బాబా. ఈసారి అంత టైం పడుతుంది. అయితే దానికోసం ఏం చేసామంటే, ఇక్కడ డిజేబుల్ క్యాష్ అని చెక్ చేసాం. డిజేబుల్ క్యాష్ అని పెట్టామంటే ప్రతిసారి సర్వర్ నుంచి తెచ్చుకోవాలి. డిజేబుల్ అని ఆప్షన్ ఎనేబుల్ చేస్తే అది ప్రతిసారి సర్వర్ నుంచి వచ్చిద్దా బాబా? ప్రతిసారి ఇక లోకల్ నుంచి తెచ్చుకోవద్దు, ప్రతిసారి ఫ్రెష్ ఐటమ్. ఎలా ఉపయోగపడుతుంది అంటే, మీకు డిబగ్గింగ్ టైంలో ఉపయోగపడుతుంది. మీరు ఏదో కోడ్ చేంజ్ చేస్తారు, ఇదేమో సర్వర్ నుంచి తెచ్చుకోదు, లోకల్ నుంచి తెచ్చుకుంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి jQuery min.js 33 మిల్లీ సెకండ్స్ లో వచ్చేసి. అవును బాబా. ఇట్ డిపెండ్స్. ఓకే. డిజేబుల్ క్యాష్ అంటే ప్రతిసారి ఫ్రెష్ గా తెచ్చుకుంటుంది. అదేలే బాబా. లోకల్ క్యాష్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే. ఇవన్నీ కొట్టండి. ఇది లోకల్ క్యాష్ మీద డిపెండ్ అవుతుంది అన్నమాట. ఓకే. అది డిజేబుల్ క్యాష్ యొక్క అర్థం. రిజర్వ్ లాగ్ అంటే ఏంటంటే, రిఫ్రెష్ కొట్టిన ప్రతిసారి కొత్త రిక్వెస్ట్ మళ్ళీ అవుతుంది. పాత రిక్వెస్ట్ లో డిఫరెన్స్ చూసుకోవాలంటే ఉండదు. అదేలే బాబా. దానికోసం ఇక్కడ ప్రెషర్ లాగ్ అని పెడతాం. ఓకే. దీంట్లో కూడా ఇక్కడ అజాక్స్ CROs అని పెట్టొచ్చు, CSS JS మాత్రమే చూడాలని పెట్టొచ్చు, ఆల్ చూడాలని పెట్టొచ్చు. వీటిలో ఓన్లీ అజాక్స్ కాల్స్ చూడాలనుకుంటే మీరు ఓన్లీ అజాక్స్ కాల్స్ చూడొచ్చు. అదేలే బాబా. అజాక్స్ కాల్స్ ఈ రెండిట్లో. ఓకే. మిగిలినంతా మీకు వద్దు అనుకుంటే అదేలే బాబా, ఏది కావాలంటే అది చూసుకోవచ్చు. ఇక్కడ మిగిలిన కాల్స్ అంత వదిలే, నాకు ఓన్లీ అజాక్స్ సంబంధించిన చూడాలనుకుంటే ఇది, ఆల్ చూడాలనుకుంటే ఇది, ఓన్లీ జావాస్క్రిప్ట్ ఫైల్ చూడాలంటే ఇది. ఓకే.
ఓన్లీ జావాస్క్రిప్ట్ వరకు లేదు. అదేలే బాబాయ్. డెబగర్ టూల్ కొంచెం అవగాహన పెంచుకోవాలి. ఓకే. దాని తర్వాత ఇక్కడ కావాలంటే ఇక్కడ ఫిల్టర్ చేసుకోవచ్చు. ఒక పర్టికులర్ ఫైల్ కావాలి, దీంట్లో సెర్చ్ చేసుకోవచ్చు. అదేలే బాబాయ్. ఫిల్టర్ లో కూడా ఓన్లీ స్క్రిప్ట్ సంబంధించిన ఫైల్ చూపించు, వేరే ఏం చూపించొద్దు అని చెప్పచ్చు. అదేలే బాబాయ్. ఫిల్టర్ చేసుకోవచ్చు, సెర్చ్ చేసుకోవచ్చు. సెర్చ్ ఏదైనా ఫైల్లో సెర్చ్ కావాలని కూడా చేసుకోవచ్చు. ఓకే. ఫిల్టర్ అంటే ఓన్లీ ఈ డీబగ్గింగ్ లో ఓన్లీ అవే చూపించాలి. అదేలే బాబాయ్. ఫర్దర్ వస్తేలే చాలా చెప్తాం. ఓకే. కానీ ఇప్పుడు జోకరీ లోడ్ అయింది కాబట్టి ఓకే. జేక్వరీ లోడ్ అయింది కాబట్టి మనకి అవును బాబాయ్. ఈ జేక్వరీని బేస్ చేసుకొని మనం ఎక్కడెక్కడైతే మార్క్ చేసామో, ఎక్కడైతే మనం కోడ్ లో చేంజ్ చేసామో అవన్నీ చేంజ్ చేసుకుంటారండి. అదేలే బాబాయ్. అదొకటను. ఇప్పుడు మనకు మంచి మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి కాబట్టి మల్టిపుల్ ఎక్కడ HTML కనపడితే అక్కడంతా ఇది ఉండాలి. అవును బాబాయ్. ఎందుకంటే HTML లోడ్ అయిన ప్రతిసారి అది కొత్త స్క్రీన్ కింద లెక్క. ఆల్రెడీ అవును. లోడ్ అయింది అన్నట్లు ఏమి ఉండదు. కానీ క్యాష్ నుంచి తీసుకుంటుంది, డిస్క్ క్యాష్ నుంచి తీసుకుంటుంది. తక్కువ ఓకే. టైం పడుతుంది, ఎక్కువ టైం పడుతుంది. అదేలే బాబాయ్. మరి ఎందుకంటే టేబుల్ అదొకటి. గురించి ఏదో చెప్పారు బాబాయ్. టేబుల్ ఒకటి ఉంది. జేక్వరీ టేబుల్స్ అని కొన్ని ఫ్రీగా ఉంది. ఇది వాడచ్చు, ఇది ఫ్రీయే. అదేలే బాబాయ్. ఫ్రీ. ఇది ఎట్లా వాడాలి ఏంది అనేది ఒకటి నేర్చుకోవాలి. ఓకే బాబాయ్. ఇది ట్రై చేయండి. ఓకే బాబాయ్. ఒకటి టేబుల్, ఈ టేబుల్ ఒకటి, ఈ టేబుల్ ట్రై చేయండి. ఈ టేబుల్ ట్రై చేసిన తర్వాత జేక్వరీతో రీప్లేస్ చేసేదానికి ట్రై చేయండి. అది ఓకే బాబాయ్. ఇక్కడ చూడండి, ఇక్కడ డేటా టేబుల్ మై టేబుల్ ఉంది. ఇక్కడ అవును. ఎలా 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 వాడుతున్నారు ఇది అనేది చూడండి. ఓకే బాబాయ్. అంటే ఎలా ఇక్కడ యాక్చువల్ మెయిన్గా ఏంటంటే ఇక్కడ CSS వస్తుంది. సిఎస్ఎస్ జేఎస్ లో కూడా ఏదో పెట్టాలని చెప్తున్నారు. CSS, డేటా టేబుల్, మై టేబుల్, ఇవన్నీ డేటా టేబుల్ ఇవన్నీ అసలు వాడాలంటే ఏం చేయాలి, ఏం కావాలి, ఎలా కావాలి అనేది చూడండి. మీరు గమనించండి, చూడండి పెద్ద పెద్ద కంపెనీలు వాడతారు. ఓకే. చాలా మంది వాడతారు. అదేలే బాబాయ్. అంటే వైడ్లీ యూజ్. అవును. పెయిడ్ వెర్షన్ అంటే సపోర్ట్ కావాలంటే పెయిడ్ వెర్షన్. ఓకే. సపోర్ట్ కావాలంటే పెయిడ్ చేయాలి. అదేలే బాబా. చెప్పండి. ఈరోజు ఏం చెప్దాం అనుకున్నానంటే, మీరు జేక్వరీ అయ్యి ఉంటుంది, థీమ్స్కి వెళ్దాం అనుకున్నాను నేను. ఓకే, అంటే టేబుల్ థీమ్స్ బాబాయ్? టేబుల్ థీమ్స్ అనే కాదు, సో మామూలుగా థీమ్స్. ఓకే, థీమ్స్ ఒక కాన్సెప్ట్. ఓకే, జేక్వరీ థీమ్స్ అని ఒక అదే బాబా. జేక్వరీలో థీమ్స్ ఉంది. ఓకే, దీన్ని థీమ్స్ అంటారు. అంటే స్క్రీన్ మనకి అందంగా కనపడటం కోసం డిఫరెంట్ బటన్స్, ట్యాబ్స్. ఇప్పుడు మనం ట్యాబ్స్ పెట్టాం లుక్ అండ్ ఫీల్ కోసం. ఇప్పుడు మనం అంతా కూర్చొని చేయాలంటే చాలా టైం పడుతుంది. ఈ ఐకాన్స్, కొన్ని ఐకాన్స్ కావాలని, క్యాలెండర్స్, ప్రోగ్రెస్ బార్స్,
అదేలే బాబాయ్. ఇవన్నీ జేక్వరీ థీమ్స్ అనేవి థీమ్స్ అనేవి ఉంటాయి. ఓకే. ఈ థీమ్స్ అనేది ఒకటి పెట్టుకోవచ్చు. అదేలే బాబాయ్. సపోజ్ ఇప్పుడు బటన్ ఉంది. థీమ్ అంటే ఏంటంటే ఇప్పుడు మీ స్క్రీన్కి ఇలా ఇచ్చారు, అవును బాబాయ్. నాకు ఇది నచ్చలేదు, ఓకే. వేరే యూజర్ వేరేది పెట్టుకోవాలనుకుంటారు. అదేలే బాబాయ్. థీమ్స్ వాల్ పేపర్ బాగుంది. వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళు చేంజ్ చేసుకుంటారు. ఓకే. అంటే ఇదంతా ఎందుకంటే ఆల్రెడీగా రెడీమేడ్. ఇప్పుడు మనం ఇది ఎందుకు కూర్చొని చేయాలని చాలా టైం లేదు. అవును బాబాయ్. అందుకని చెప్పేసి రెడీమేడ్గా ఉండే వాడుకుంటారు. ఓకే. ఇది థీమింగ్. థీమ్స్ ఎలా చేయాలని ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తాడు. ఓకే బాబాయ్. అంటే ఎట్లా అంటే కొన్ని రెడీగా ఉంటాయి. జేక్వరీలో సిఎస్ఎస్ మాడిఫై చేయడం ఎంత ఈజీ అనేది చూపిస్తారు. ఓకే. ఓకే. మనం సిఎస్ఎస్ మాడిఫై చేయాలంటే చాలా ఈజీ మాడిఫై. మనం చాలా యాంగులర్, రియాక్ట్ అన్నింటిలో బ్యాక్ ఎండ్ ఉండేది ఇదే. ఓకే. జేక్వరీ ఉంటుంది. మీరు ఏ యాంగులర్ సైట్ అయినా తీసుకోండి, దాంట్లో జేక్వరీ కంపల్సరీగా ఉంటుంది. ఓకే. జేక్వరీ లేకుండా చేయటం, వాళ్ళు అచీవ్ అవటం అనేది చాలా ఇంపాసిబుల్. అదేలే బాబాయ్. జస్ట్ థీమ్స్ నేర్చుకుంటే ఏంటంటే చూడండి అట్లా ఈ చూడటానికి ఎంత బాగున్నాయి ట్యాబ్స్. ఇదంతా మనం చేయాలంటే చాలా అవుతుంది. అకార్డియన్స్ కొన్ని కంట్రోల్స్ ఉంటాయి, రెడీమేడ్ కంట్రోల్స్, థర్డ్ పార్టీ కంట్రోల్స్, ఇవంతా ఫ్రీగా దొరుకుతాయి ఇక్కడ. జేక్వరీ థీమ్స్ ఫ్రీ. అదే ఆటోమేటిక్ గా ఫైల్స్ ఉంటాయి బాబా మనం ఇందాక పెట్టినట్టు. ఆటోమేటిక్ గా మనకు డౌన్లోడ్ అవుతాయి. ఓకే. కొన్ని థీమ్స్ ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి. వన్ మినిట్. ఓకే. బాబాయ్. ఇప్పుడు ఆ థీమ్స్ ఉన్నాయి కదా. అవును బాబాయ్. ఎగ్జాంపుల్స్ ఇస్తాడు కొన్ని. ఓకే. థీమ్స్ వల్ల ఏంటంటే థీమ్స్ ఇస్తాడు. థీమ్స్ అంటే ఏంటంటే బటన్ స్టైల్స్ అన్నమాట. అదేలే బాబా. యాక్చువల్గా మనకి డైలాగ్ ఓపెనింగ్ ఉంటుంది, ఇలా పాపప్ డైలాగ్స్. ఎక్కడంటే ఇప్పుడు మనం సపోజ్ మనం ఈ స్క్రీన్ లో చేసాం. ఇప్పుడు ఈ ప్లాన్ ఉంది, ఈ ప్లాన్ గురించి నాకు ఏదైనా డీటెయిల్స్ తెలియాలి. మనం టూల్ టిప్ రావాలనుకున్నాం కదా. అవును బాబాయ్. అలాంటివి దాన్ని క్లిక్ చేయగానే దాని డీటెయిల్స్ వచ్చేట్లా. ఓకే. ఓకే. అలాంటివి జేక్వరీ థీమ్స్ రెడీమేడ్ గా అవైలబుల్ ఉంటాయి. అంటే కొన్ని విజిట్స్ వాళ్ళు రెడీగా చేసి పెట్టించారు. ప్లెయిన్ జావా స్క్రిప్ట్, ప్లెయిన్ హెచ్టిఎంఎల్ అవన్నీ ఉండవు. అదేలే బాబాయ్. కొన్ని థర్డ్ పార్టీ తెచ్చుకొని పెట్టుకుంటాం. ఓకే. ఓకే. నేను జేక్వరీ వాడేటప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, మీకు అసలు థర్డ్ పార్టీ వాటిని మనం ఎలా ఇంక్లూడ్ చేయాలి, ఎలా వాడుకోవాలని తెలియాలని. అదేలే బాబాయ్. ఫీచర్లు అంతా ఎలా ఉంటుందంటే థర్డ్ పార్టీ ఎక్కువ ఉంటాయి.
ఓకే. బై డిఫాల్ట్ ఇచ్చేవి హెచ్టిఎంఎల్ జావాస్క్రిప్ట్ ఇచ్చేవి చాలా తక్కువ. ఓకే. ఓకే. హెచ్టిఎంఎల్ జావాస్క్రిప్ట్ చాలా తక్కువ ఇస్తాయి. అదేలే బాబాయ్. ఈ స్టైలింగ్, లుక్ అండ్ ఫీల్ ఇవన్నీ ఇప్పుడు మన పేజ్ ఎయిర్టెల్ పేజ్ లా కనపడాలంటే చాలా హంగామా చేయాలి. అవును. చాలా స్టైల్స్ అవంతా హంగామా ఉంటుంది. అదేలే బాబాయ్. అవంతా వాడుకోవచ్చు. ఓకే. యాక్చువల్గా నేను అది కూడా చెప్దాం అనుకున్నాను. నేను స్టైలింగ్ మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తాను అనుకో బాబు. ఓవర్ వాళ్ళదే ఒకటి ఉంది, వాళ్ళు సొంతగా తయారు చేశారు. అదేలే బాబాయ్. ఓవరనే కాదు, చాలా మంది తయారు చేశారు. ఓకే. ఇది బాగా ఫేమస్ అంటే ఓవర్ వాళ్ళు వాడారు. అదేలే దాని తర్వాత బాబాయ్. చాలా మంది వాడుతున్నారు. ఓకే. ఈ థర్డ్ పార్టీ కంట్రోల్స్ వాడుకోవడం మనకు తెలియాలి. అదేలే బాబాయ్. కోసం చెప్పేసి ఇదంతా. ఓకే. మనకి పర్ఫార్మెన్స్ కూడా బాగుండాలి కదా. అదేలే బాబాయ్. వాళ్ళు ఎలా వాడుతున్నారు ఏంటని ఒకసారి చూడండి. ఓకే బాబాయ్. కొంచెం ఇది నాకు తెలుసు అని చెప్తే అది వేరే ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది. అదేలే బాబాయ్. కానీ నాకు థర్డ్ పార్టీ కూడా తెలుసుకోవడం, వాడుకోవడం వచ్చు అనేది. ఓకే. ఓకే. కొన్ని ఏంటంటే తెలిసినా తెలియకపోయినా కొన్ని వాడాలి, కానీ అదే. వాడిన తర్వాత వాటి యొక్క ఉపయోగం ఏందని మనకు తెలియాలి. ఓకే. మీకు ఈ ఉబర్ అనేది రియాక్ట్ లో ఉంటుంది. ఆహా. ఇట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తారు. అదేలే బాబాయ్. ఇది బేస్ వెబ్ అంటారు కదా. ఈ బేస్ వెబ్ లో రియాక్ట్ కోసం కొన్ని ఉన్నాయి. బేస్ వెబ్ రియాక్ట్ ఫ్రేమ్వర్క్ అంటారు. ఓకే. రియాక్ట్ వాళ్ళు ఇది వాడుతుంటారు ఎక్కువ. వాళ్ళకి ఏంటంటే ఈ బటన్స్ ఇవన్నీ పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి. థీమ్స్ అంతా వాళ్ళు వరి అవ్వాల్సిన అవసరం లేదు. అదేలే బాబాయ్. స్టైల్స్ కానీ వాటన్నిటికి ఆటోమేటిక్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు బిజినెస్ లాజిక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు, వీటి మీద తక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. ఓకే. వాళ్ళు బిజినెస్ లాజిక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేస్తారు. అదేలే బాబాయ్. ఇదంతా పడిచిపోరు వాళ్ళు. ఓకే. అంటే రకరకాల స్టైల్స్ ఎలా ఇచ్చుకోవాలి అనేది దీంట్లో ఉంటుంది. అదేలే బాబాయ్. బేస్ చూడండి, సింపుల్ యాజ్ సింపుల్ యాజ్. కాకపోతే ఏంటంటే ఇది రియాక్ట్ లో ఎలా వాడాలని చూపిస్తారు. చూడండి ఇక్కడ అదేలే. మీరు థీమ్ లో ఇక్కడ మీరు థీమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. తెలిసి పెడతారు. సింపుల్ గా కూడా ఇస్తారు. కోడ్ ఎగ్జాంపుల్ కూడా ఉంటుంది ఇక్కడ. అదేలే బాబాయ్. అంటే ఇంక మనం అలా సిఎస్ఎస్ లో రాయకుండా ఇలా ఫైల్ డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ మీరు ఇక్కడ కొట్టారు, మనకి లోడ్ అవుతుందో ఏమవుతుందో తెలియట్లేదు. అవును బాబాయ్. అదే ఒక లోడింగ్ బటన్ ఉంటే దీని మీదే
అవునవును. ఇప్పుడు వాళ్ళు చూడండి ఇక్కడ ఇచ్చారు, ఓకే. లోడింగ్ బటన్ అట్లనే పెట్టారు, జరుగుతుంది. ఇక్కడ అవును. లోడింగ్ బటన్ పెట్టారు. అవన్నీ అట్లా అనమాట. ఆటోమేటిక్కే కదా బాబా ఇంకా. ఏం ఆటోమేటిక్ ఎంతో అంటే ఆటోమేటిక్ ఏం కాదు, వెనకాల జేపరి ఉంటుంది. ఓకే. జరుగుతుంది. ఓకే. అదేలే బాబా. ఇది బేస్ వెబ్ అనేది ఓవర్ వాళ్ళది అనమాట. ఆహా! ఓకే. అయితే వాళ్ళు రియాక్ట్ ఎక్కువ వాడతారు, అందుకోసం చెప్పేసి అదేలే బాబా. థర్డ్ పార్టీ రిప్లేస్ ఇస్తారు. నేనేమంటున్నానంటే ఒకటి వాడుతున్నా తెలియాలి. అదేలే బాబా. మనకి ఒకటన్నా థర్డ్ పార్టీ వాడుతుంది తెలిస్తే ఆటోమేటిక్గా మిగిలిన వాడుకోవచ్చు. ఓకే. జేక్వరీ ఈజ్ కిల్లింగ్ ఓవర్ అంటే అదేలే బాబా. అంటే జేక్వెరీ బెస్ట్ అని చెప్తున్నారా బాబా? ఏమో జేక్వరీ వల్ల వీడియో తెచ్చినట్టుంటారు. ఇలా ఓవరాల్ అనే కాదు, మెటీరియల్ అని కొన్ని ఉన్నాయి. అదేలే బాబా. ఏ థర్డ్ పార్టీస్ అయినా కూడా మొత్తం జేక్వెరీ వల్లనే పనిచేస్తాయి బాబా. జేక్వరీ ఆన్ టాప్ ఆఫ్ జేక్వరీ అదేలే బాబా. ఇప్పుడు మెటీరియల్ ఉంది, ఇది కూడా రియాక్ట్ కోసం చేస్తుంది. ఆహా! ఓకే. మెటీరియల్ యాంగులర్ ఉంది. అదేలే బాబా. యాంగులర్ ఉంటుంది, ఇది ఎంత కాకపోయినా సింపుల్ గా జావా స్క్రిప్ట్ ఉంది. ఇది కూడా రియాక్ట్ కాంపోనెంట్ లేదు అది. అవును బాబా. ఏంటంటే ఎవరు ఇంకా అందరూ రియాక్ట్ నోట్ చేసి అవే వాడుతున్నారు కాబట్టి అవే వాడతారు. ఇది చూడండి, అదేలే. సింక్ ఫ్యూజన్ అని ఒకటి ఉంది. వీళ్ళ దగ్గర ఇట్లా చాలా కంట్రోల్స్ రెడీమేడ్ గా ఉంది. ఓకే. చూడండి, ఈ సపోర్టెడ్ యాంగులర్, రియాక్ట్, వ్యూజేఎస్, బ్లేజర్ అన్నిటికీ ఉంటాయి. అదేలే బాబా. మనం సింపుల్ గా జావా స్క్రిప్ట్ కూడా వాడుకోవచ్చు. ఓకే. సింపుల్ గా జావా స్క్రిప్ట్ వీటిలో కూడా టేబుల్స్ పెట్టారు. అదేలే బాబా. కంట్రోల్ లిస్ట్ ఉంటుంది వాళ్ళ దగ్గర కూడా, ఇవన్నీ పనిచేస్తాయి. ఓకే. అయినా ఎట్లా పనిచేస్తే మనం ఎట్లా వాడుకోవాలని. అదేలే బాబా. ఓకే. అదేలే. ఇటన్నిటికి మెయిన్ ఏంటంటే జేక్వరీ థీమ్ అనేది మెయిన్. అదేలే ఏమన్నా బాబా. అంటే జేక్వరీ ట్రై చేయండి, లేదు అది కూడా వద్దు అనుకుంటే కనుక ఇది ఇది ఉంది కదా, ఇప్పుడు ఇదేంటి డేటా టేబుల్, అవును బాబా. సింపుల్ డేటా టేబుల్. దీన్ని సింపుల్ గా బూట్ స్ట్రాప్ తో కూడా స్టైల్ చేసేవాళ్ళు. అదేలే బాబా. సింపుల్ బూట్ స్ట్రాప్ గేమ్ వాడు. ఓకే. చూడండి, బేసిక్ ఇన్స్టాలేషన్ బూట్ స్ట్రాప్ తో బేస్ టైల్స్ పెట్టడం, బూట్ స్ట్రాప్ తో పెట్టడం, రకరకాలుగా. అదేలే బాబా. అంటే నేనేమన్నా అంటే స్టార్టింగ్ లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు మీకు యాంగులర్ నేర్చుకుంటే గానీ యాంగులర్ థీమ్స్ చేయలేరు, అవునవును బాబా. రియాక్ట్ నేర్చుకుంటే కానీ రియాక్ట్ థీమ్స్ చేయలేరు. అవును. మీకు రెస్ట్ ఏపీలో పెద్ద చేంజ్ ఏమి ఉండదు. ఫ్రంట్ ఎండ్ లో ఏం చేంజ్ ఉంటుందంటే ఈ కొంచెం నేర్చుకోండి. ఓకే. రెస్ట్ ఏపీలో ఇక మనం ఎంత ట్రై చేసినా కానీ ఆ గెట్ పుట్టు అవే ఉంటాయి. అదేలే బాబా. కానీ ఆ డేటాబేస్ పర్ఫెక్ట్ గా రావాలంటే, పర్ఫెక్ట్ గా అంటే తక్కువ టైంలో తీసుకురావటం, తక్కువ డేటా వాడుకోవటం, ఓకే. తక్కువ టైం ఎలా తీసుకోవాలి, క్వరీ ఆప్టిమైజేషన్ ఎలా చేయాలి, అదేలే బాబా. దాంతో వాలిడేషన్స్ ఎలా చేయాలి, ఓకే. రీజన్ ఎలా చేయాలి, అక్కడ ఇంకా ఆర్టిఫిషియల్ లెవెల్స్ ఉంటాయి. అదేలే. అప్పటిదాకా బేసిక్ మీకుండేది ఏంటంటే ఆ ఫంక్షన్ లోపల కోడ్ ఉంటుంది. అంటే ఓకే. ఇప్పుడు గెట్ ప్లాన్స్ ఉంది, గెట్ ప్లాన్స్ లోపల ఏమేమి లాజిక్ రాయాలి, ఏమేమి అదే. వాలిడేషన్స్ చేయాలి, ఓకే. అలాంటివి ఉంటాయి. అప్పుడు దాకా ఏంటంటే మీరు ఫ్రంట్ ఎండ్ మీదే మంచి గ్రిప్ రావాలి. అదేలే బాబా. ఆ ఫ్రంట్ ఎండ్ మీద మీరు ఎంత ప్రొజెక్ట్ చేసుకోగలిగితే అంత మంచిది. ఇప్పుడు జేక్వరీ వచ్చు నాకని చెప్పాలి అంటే మీరు జేక్వరీ కొంత ప్రాక్టీస్ చేయండి. కావాలంటే ఉన్నదాన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు అనుకుంటే కనుక
అదేలే వాళ్ళు అదేలే ఇంకో బ్రాంచ్ క్రియేట్ చేసుకోండి ఇక్కడ నుంచి జేక్వరీ బ్రాంచ్. ఓకే ఓకే కానీ దీని మీద ప్రాక్టీస్ చేస్తాను బాబాయ్. ఎట్లయినా పర్లేదు. అదే డిఫరెంట్ చెకింగ్ చేసుకొని దీని మీద ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఎక్కడైనా అదేలే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళండి. అదేలే అదేలే మీరు అక్కడ ఆగిపోబాకండి శ్రీకాంత్. ఓకే ఓకే ఇప్పుడు మనం బటన్ కోసం స్టైల్ కోసం కింద మీద పడ్డాం, బాబాయ్ అర్థం వినపడలా. బటన్స్ స్టైల్స్ కోసం కింద మీద పడ్డాం కదా మనం. అవునవును బాబాయ్, ఈ jQuery కనుక నేను ఇంప్లిమెంట్ ఇది చేసుకుంటే వాడుకుంటే ఇది వాడుకుంటే మోస్ట్లీ చాలా వస్తాయి, రెడీగా వచ్చేస్తాయి. అదేలే అదేలే బాబాయ్. ఇప్పుడు ఈ బటన్స్ వాటి మీద బూట్ స్టాప్ ఎలా ఇచ్చారు చూద్దాం. బూట్ స్టాప్ అయితే ఎలా ఇచ్చారు చూడండి. ఈ స్టైల్స్ ఇవన్నీ ఆటోమేటిక్ వచ్చేస్తాయి. అదేలే బాబాయ్. దాని HTML ఎలా చేయాలి, CSS ఎలా చేయాలి, అంతే జాస్ట్ లో. దీంతో పాటు ఇవన్నీ లోడ్ అవుతాయి. చూసారా, ఒకవేళ jQuery ఉంటుంది సరే, అవును బాబాయ్. HTML CSS డేటా తీసుకొచ్చి లోడ్ చేసి దాన్ని బైండ్ చేయాలి. అంటే ఆల్రెడీ మనకి ఏదన్నా ఒక HTML ఉంటే, ఆల్రెడీ ఒక టేబుల్ ఉంటే, ఆ టేబుల్లో డేటా ఆల్రెడీగా ఉంటే జస్ట్ ఆ టేబుల్ కి ఇది అప్లై చేస్తే చాలు. అదేలే బాబాయ్. దానికోసం ఇది ఇంక్లూడ్ చేసుకో. ఓకే సరే శ్రీకాంత్, నేను కన్యా ఉండే ఒక చిన్న కాలం ఓపెన్ చేస్తాను. సరే సరే బాబాయ్, నేను చేస్తా ఉంటా.